ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరువీధి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని వైభవ దర్శనం. నారాయణవనం క్షేత్రంలో ఏకాదశి ఉత్సవం. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పుష్పార్చన సేవ. యాదగిరిగుట్టలో ప్రహ్లాద వరదునికి దివ్య నీరాజనం. నడకదారి భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత. అటవీ భద్రతా విభాగాలతో టీటీడీ ఈవో సమీక్ష. సర్వమంగళకారకుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆలయాలలో వేడుకగా కృత్తికా నక్షత్ర పూజలు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జ్యేష్ఠమాసం ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా తిరుచుపై వెంచేపు చేసి వైదిక పూజలు ఉపచారాదులతో సేవించారు. అనంతరం హారతులు సమర్పించారు. ఆపై గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ నారాయణవనం వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి పరిమళ భరిత పుష్పార్చన సేవలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైభవం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాసం ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు పుష్పార్చన సేవను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాలలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ విభాగాలు, ఇంజనీరింగ్, భద్రతా విభాగాలతో కాలిబాట భక్తుల భద్రతపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి 7 మైలు వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. అదేవిధంగా జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలు,
ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా లేఖ రాయాలని అధికారులను కోరారు. కాలినడకన మార్గంలో ఏ సమయాలలో భక్తుల రాకపోకలు అధికంగా తక్కువగా ఉన్నాయి, ఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి తదితర సమాచారాన్ని అటవీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందుకు సంబంధించి కాలినడకన భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా ఆ సమయాల్లో మార్పులు చేయాల్సిందిగా ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ డి నరసింహకిషోర్లకు సూచించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కృత్తికా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తులకు ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాలు జరిపారు. అనంతరం పుష్పమాలలు అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర. వల్లి దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర. జంగల్వరాయ హరోహర, శ్రీ కార్తికేయ హరోహర, జంగల్వరాయ హరోహర, శ్రీ కార్తికేయ హరోహర. ఓంకార శుభ ప్రాకార శివ కుమర హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్వామి స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. తిరుపరకు వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేక సేవను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి పట్టణం తేరువీధిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కృత్తికా నక్షత్ర అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విఘ్నాధిపతి వినాయకుడికి అభిషేకాలు జరిపారు. ఆపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి గోక్షీరం, విభూది, చందనం వంటి పలు రకాల ద్రవ్యాలతో వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారి సుందరమూర్తిని వర్ణశోభిత సుగంధ పుష్పాలతో కనుల పండుగ అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో
ఎస్వి వేద విశ్వవిద్యాన వైఖానస్థ ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శరవణ భవుడికి విశేషంగా పూజలు జరిగాయి. సర్వమంగళ ప్రదాయకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు అభిషేకాలు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలు పూర్తి చేయించి ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా శ్రీ సుబ్రహ్మణ్య హోమాన్ని నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి సమర్పించి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి నివేదనలు నీరాజనాలు సమర్పించారు.
వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలోని శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారికి మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అభిషేక ద్రవ్యాలను ఆలయ ప్రదక్షిణగా మేళతాళాలతో ఊరేగించారు. ఆపై సంప్రదాయ శోభితంగా శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారికి సుగంధాభిషేకాన్ని వైభవంగా పూర్తి చేశారు. అభిషేకానంతరం అలంకరణలు, అర్చనలు పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. పుష్పతోరణాల సుగంధ ఊయల సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో అర్ధనారీశ్వరులకు సహస్ర దీపార్చన, వెండి రథోత్సవ సేవలు మంగళకరంగా జరిగాయి. ముందుగా ఊంజల మండపంలో వర్ణశోభిత పరిమళ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన ఊయలపై భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గణపతి ఆరాధన, సంకల్ప పూజలు శాస్త్రోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తుల జయ జయధ్వానాల నడుమ మేళతాళాలు, కళా ప్రదర్శనలు, సంబరాల నడుమ భ్రమరాంబ మల్లికార్జునులకు వెండి రథోత్సవ సేవ నేత్రపర్వంగా సాగింది. పావన గోదావరి తీరంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శన విధానాన్ని నేడు ప్రారంభించారు. ప్రతిరోజు భక్తులు ఉదయం 9 నుండి 9 గంటల 30 నిమిషాల సమయంలో, అలాగే సాయంత్రం 7 నుండి 7 గంటల 30 నిమిషాల సమయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారిని బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకోవచ్చు. ఇందుకు గాను ఒక్కొక్క భక్తుడికి 200 రూపాయల టికెట్టును ప్రవేశపెట్టినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలిపారు. బ్రేక్ దర్శనం టికెట్టు పొందిన భక్తులు సంప్రదాయ దుస్తులతో వస్తే భద్రాద్రి రామచంద్ర ప్రభువును బంగారు వాకిలి నుండి, ఒకవేళ సంప్రదాయ దుస్తులు ధరించకుండా వస్తే వెండి వాకిలి నుండి దర్శించుకునేలా దేవస్థానం నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ఆమె వివరించారు. రావణ వాహనంపై శ్రీ రామలింగేశ్వరుడి దర్శనంతో భక్తులు భక్తి ప్రపత్తులతో పరవశించారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలో కొలువైన కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పతోరణాలు, పండ్ల గుత్తులతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఇక శ్రీ రామలింగేశ్వరుని ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరణలో దశకంఠుడు రావణ బ్రహ్మపై వేంచేపు చేసిన అర్చక స్వాములు ముందుగా పూజాధికాలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్త బృందం, కళా ప్రదర్శనలు, మిన్నంటే దైవనామస్మరణల నడుమ రామలింగేశ్వరుని రావణ బ్రహ్మ వాహన సేవ రామతీర్థం ఆలయ వీధుల్లో అట్టహాసంగా సాగింది. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఎన్నో ఉత్సవాలు, మరెన్నో భక్తి కైంకర్యాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఆయా ఆలయాలలో దేవదేవుడిని భక్తులు తనివితీర పలు రకాల అర్చనాలు, ఉత్సవాలు, ఊరేగింపులతో సేవించి భక్తి తన్మయత్వంతో ప్రణమిలుతుంటారు. కనువిందుగా సాగే ఆ ఏడుకొండలవాడి సేవలను వీక్షించడం భక్తుల జన్మజన్మల భాగ్యం. ఈ క్రమంలో నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ దివ్య వైభవ కాంతుల్లో శోభిల్లింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు ఆపాదమస్తకం సర్వాభరణ భూషితంగా అలంకరణలు చేశారు. ఆపై స్వామివారి దివ్య శ్రీచరణాలు కొలువైన పద్మ పాదపీఠంపై స్వర్ణ పుష్పాలతో అష్టదళ పాదపద్మారాధన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకైన నారసింహస్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహుడిగా నెలవైన పవిత్ర ఆలయమే తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట క్షేత్రం. స్వామివారి సన్నిధి నిత్యం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటుంది. ఈ సందర్భంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సర్వమంగళ ప్రదాయకుడైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అర్చకులు శ్రీ మహాసుదర్శన హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు.
యాగమండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి ఆశీనులను చేశారు. ఆపై ఋత్విక్కులు వేదోక్తంగా హోమ క్రతువును పూర్తి చేసి విశాఖపట్నంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వరుని దివ్యమూర్తికి అర్చకులు ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సుగంధాభిషేకాలను సుమనోహరంగా నిర్వహించారు. అనంతరం కవచధారణ జరిపి పుష్పమాలలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ శ్రీ ఉమామహేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో రామ భక్తుడికి నాగవల్లి దళార్చన సేవ విశేషంగా జరిగింది. అంజనీ నందనునికి ముందుగా అర్చకులు ఏకాంతంగా అభిషేకాలను జరిపారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో శతనామార్చనను నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్, జయ జయ హనుమాన్ అని స్మరణలు చేస్తూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడపలోని శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి సుగంధాభిషేకం వైభవపేతంగా జరిగింది. జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా సకల శుభాలను ప్రసాదించే సర్వశక్తి రూపిణి శ్రీ బాలపోలేరమ్మ తల్లికి అర్చకులు సంకల్ప పూజలు, గణపతి ఆరాధనతో ఉపచారాదులు పూర్తి చేశారు. ఆపై మంగళ వాయిద్యాలు, స్తోత్ర పఠనాదుల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. అనంతరం సర్వాభరణ భూషితంగా అమ్మవారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 67,398 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,512 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,09,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.